కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ప్రజలకు నీటి కరెంటు కష్టాలు తప్పట్లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. రేవంత్ పాలనలో ప్రజలు అరిగోసపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతోందని, చేతల్లో చూపిన అభివృద్ధి లేదని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని చౌదరిగూడ గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. మన సందీప్ రెడ్డి గారు సంక్రాంతి సందర్భంగా మన ముగ్గుల పోటీ పెట్టి మన ఆడబిడ్డలందరూ కూడా 900 మందికి ముగ్గుల పోటీకి తయారు చేసి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క బ్లాక్ కేటాయించి పర్ఫెక్ట్ గా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000, ఫోర్త్ ప్రైజ్ 5,000, మళ్ళా ఫిఫ్త్ ప్రైజ్ 1,000. అట్లా రకాలు కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డకు వచ్చిన ముగ్గేసిన ఆడబిడ్డకు అందరు కూడా చీరతో పెట్టుకొని వాళ్ళకు బహుమతిగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా సన్మానించుకున్నాడు. అదే మాదిరిగా పెద్ద ఎత్తున వాళ్ళకి భోజనాలు కూడా అరేంజ్ చేసిండు పెద్ద ఎత్తున. ఇప్పుడు 1000 మంది ఎక్కడ చూసినా సందీప్ 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 రెడ్డి అని అంటున్నారు. అట్లా లీడర్ అంటే అట్లా ఉండాలి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు దుమ్ము లేచిపోతుంది, దుమ్ము దుమ్ము ఎక్కడ చూసినా బీఆర్ఎస్. ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆరే కావాలి. మేము ఈ 2 ఏళ్ల పరిపాలన చూసినప్పుడు నాయనో మాకు ఈ కాంగ్రెస్ వద్దని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు వచ్చిర్రా నాయన, మాకు మంచిగా బ్రహ్మాండంగా 10 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు నీళ్లు లేవు, కరెంట్ లేవు, ఏది లేదు, ఇస్తాన్న మాటలు ఏమీ లేవు. మంచిగా అవగాహన వచ్చింది. తప్పకుండా అందరూ కూడా బీఆర్ఎస్ తరఫున వస్తున్నారు. మా అక్క జిల్లాలు అందరూ కూడా బ్రహ్మాండమైన ఈ మున్సిపాలిటీలన్నీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తోటి అన్నీ కూడా గెలుచుకుంటామని మనవి చేస్తున్నా. సందీప్కు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. అందరికి కూడా ధన్యవాదాలు.